ప్రభా, మేమందరం నీ కృప కోసం ఎదురు చూస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని దీవించండి అంటూ దేవుణ్ణి ఆరాధించండి. ఎవరు ఉండలేకపోయినా యేసు ఉంటే చాలు, లోకమంత విడనాడినా నిన్ను విడువడు. ఎవరు ఉండలేకపోయినా యేసు ఉంటే చాలు, లోకమంత విడనాడినా యేసు ఉంటే చాలు. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఎవరు ఉండలేకపోయినా యేసు ఉంటే చాలు, లోకమంత విడనాడినా నిన్ను విడువడు. యేసు ఉంటే చాలు, లోకమంత విడనాడినా నిన్ను విడువడు. శ్రమయు బాధ హింసయైనను, కరువు వస్త్రహీనతైనను, ఖడ్గమరణమెదురే అయినను. శ్రమయు బాధ హింసయైనను, కరువు వస్త్రహీనతైనను, ఖడ్గమరణమెదురే అయినను. యేసు పునరుత్థానుడు, యేసు పునరుత్థానుడు, మరణపు బలము ఓడిపోయెను. పాడదాం. యేసు పునరుత్థానుడు, మరణపు బలము ఓడిపోయెను. అందరూ యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. స్వరమెత్తి పాడదాం. యేసు రక్తమే జయం. యేసు నామం ఉన్నత నామం. మరొకసారి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. చెప్పండి అందరు కూడా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నీ మీద ఉండాలని పాడండి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఈ సమయంలో నాకు దేవుడు ఒక విజన్ ఇస్తున్నాడు, ఒక విజన్. ఆ విజన్లో ఆయన ఏమంటున్నాడంటే, కొంచెం చైర్స్ జరపండి, నేను కూడా మీ మధ్యలో కూర్చుంటాను అన్నట్లు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ప్రభా, నా పక్కనే వచ్చి కూర్చో అని చెప్పిన అడుగు ఆయన్ని. యెహోవా దయాళుడు,
యెహోవా దయాళుడు. Thank you Lord. Thank you Jesus. Elas imeshia Allah elas yara krup elat yasya బిగ్గరగా పాడాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము. కిషోర్ బిజినెస్ మీద ఆయన కృప ఉంటున్నట్లుగా యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం. సంజీవ్ కుటుంబం మీద ఆయన కృప ఉంటున్నట్లుగా యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. వసంతక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని. యేసు రక్తమే, ఆ రక్తంలోనే విడుదల. దేర్ ఈస్ ఎ రైచియస్నెస్, ఆయన రక్తంలోనే నీతి. ఉన్నత నామం. తన బిడ్డలను దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. దొడ్డి రాజేష్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని. యేసు రక్తమే జయం. ఆమేన్ ఆమేన్. స్వరూప్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. మరొకసారి బిగ్గరగా యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప. సత్య సిస్టర్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని. యెహోవా శారద కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి. యెహోవా తన కుమారుణ్ణి దేవుడు ఆశీర్వదించాలి, ఆరాధన వీరుడిగా చేయాలని ప్రార్థన చేయండి. శ్రమయు బాధ హింసయైనను, కరువు వస్త్రహీనతైనను, ఖడ్గమరణమెదురే అయినను. శ్రమయ బాధ హింసయైనను, కరువు వస్త్రహీనతైనను, ఎదురే అయినను. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం. ఈ ప్రేయర్ హాల్ కింద ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించండి. యెహోవా ఆయన కృప వారిని తాకాలని ప్రార్థన చేయండి. ఆయన కృప నిత్యముండును. జ్యోతి సిస్టర్ కుటుంబాన్ని దేవుడు తాకాలని. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. యేసు రక్తమే, యేసు రక్తమే. సునీత కుటుంబాన్ని, బాబీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి. వరుణ్ను దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి. జయం యేసు రక్తమే. రోజాను దేవుడు తాకాలని ప్రార్థన చేయండి. ఆయన కళ్ళు ఆమెను చూడాలని ప్రార్థన చేయండి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ఆయన కృప నిత్యముండును. ఎవరు ఉండలేకపోయినా యేసు ఉంటే చాలు. లోకమంత విడనాడిన నిన్ను విడువడు. యేసు ఉంటే చాలు.
ఆశలన్నీ అడియాశలుగా మార్చునంత విపరీతముగా చేయునది నీ పాపమే. ఆశలన్నీ అడియాశలుగా మార్చునంత విపరీతముగా చేయునది నీ పాపమే. యెహోవా దయ. అన్నపూర్ణ టీచర్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, పవిత్ర కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వేలంగిని ఆంటీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. ఇంకా అందరం ఇంకెవరినైతే మర్చిపోయాం వాళ్ళందరినీ దేవుడు దీవించి. నా ఆశ ఏంటో తెలుసా? మన మధ్యలో ఆయన కూర్చున్నాడు, మనందరి హృదయాలను ఆయన మహిమతో నింపుతాడు. ఇంకా కొంతమంది పేర్లు నాకు గుర్తులేక నేను చెప్పలేదు. మనం ఇక్కడికి ప్రేయర్లోకి వస్తున్న ప్రతి బిడ్డను ఆశలన్నీ అడియాశలుగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది నాకు ఫోన్ చేసి చాలా కన్నీరుతో ఏడుస్తూ ఉంటారు. ప్రభా, మీరు నా మధ్యలో ఉన్నారు, నేను చూస్తున్నాను, నాకు ఇంక వేరే త్రోవ నాకు లేదు, మేము ఎక్కడికి పోతాం? ఈ బిడ్డలందరూ తమ భారాన్ని చెప్తున్నప్పుడు ఇంకా నాకు అధిక భారం ఇచ్చి వారి కోసం ప్రార్థించే కృపయ్యా. నువ్వు గెత్సెమనీలో ఏడుస్తుంటే శరీరం అంతా రక్తంతో బయటకు వచ్చింది, అంత పెయిన్ నువ్వు తీసుకున్నావు. నీ బిడ్డలు ఎంతగానో నలిగిపోతున్నారు. ప్రభా, ఒక సహోదరి ఫోన్ చేసింది, 2 కోట్లు వేరే వాళ్ళకి మధ్యలో పడి మా జాబులు పోయాయి, ఏం చేయాలో తెలియట్లే. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసి, బ్రదర్ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను ప్రభుని అదే అడుగుతున్నాను, ప్రభా వారి భారాన్ని మోసే శక్తి నాకు ఇవ్వండి, వారి భారాన్ని మోసే శక్తి. ప్రభా, మీరు మధ్యలోని సింహాసనం మీద కూర్చున్నారు, మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పండి ప్రభా. నేను ఇవన్నీ పట్టించుకోవట్లేదు, కానీ ఒక్కటి కోరుకుంటున్నాను, మచ్చ మడత లేని బిడ్డలు సంఘంగా ఈ కుటుంబంలో ఇక్కడికి వస్తున్న వాళ్ళు మారిపోవాలి ప్రభా. ఇక్కడే కాదు ప్రభా, ఎక్కడ దేవుని ఆరాధన జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ మచ్చ మడత లేని సంఘాలుగా మారిపోవాలి. నా బిడ్డలందరినీ నీకు అర్పిస్తున్నా. ఇంకా నాకు వేరే ఆశ లేదు, నాకు వేరే హోప్ లేదయ్యా. నీ ముందే నా చేతులు జోడించి అడుగుతున్నాను, నా బిడ్డలందరినీ ఈరోజే దీవించు ప్రభు. ఇక్కడికి వచ్చిన నా బిడ్డలందరినీ నీకు అర్పిస్తున్నాను. మరి దేనిని మరి ప్రేమింపనీయకు, నీ దయలో నీ కృపలో నీ మహిమ సన్నిధిలో యేసయ్యా, యేసయ్యా, నన్ను నిలుపు